హాయ్ ఫ్రెండ్స్, నేను సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన చారు, చింతపండు లేకుండా, బెల్లం లేకుండా, చారు పొడి లేకుండా, ఈ మూడు లేకుండా చారు ఎలా పెడతాము? అదేం బాగుంటుంది అనుకుంటున్నారు కదా. ఎలా పెడతామో చూసేద్దాము. మరి ఈ చారు రుచిలో అద్భుతమే కాకుండా మనకి శరీరానికి మంచి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది. ఈ చారు కోసం మనం పచ్చి మామిడికాయలని తీసుకొని తొడిమ గిల్లేసి ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ కాలంలో దొరికే ఈ మామిడికాయలు తీపి ఉంటాయి, పులుపు ఉంటాయి. ఇవి పచ్చళ్ళకి వాటికి పనికిరావు. ఇలా చారుకి మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇలా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ మామిడికాయని తీసి చల్లారనిచ్చేసి అందులో నీళ్లు పక్కన పెట్టేసుకోవాలి, పారబోయొద్దు. ఆ నీళ్లు పక్కన ఉంచేసుకొని ఈ మామిడికాయకి తొక్క తీసేసి ఈ గుజ్జునంతా తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఈ టెంకెలకి చాలా గుజ్జు ఉంటుందండి. దాన్ని మనం పక్కకు పెట్టుకుని మామిడికాయ నీళ్ళతోటి శుభ్రంగా ఆ గుజ్జు అంతా వచ్చే వరకు పిండుకోవాలి. మొత్తం గుజ్జంతా వచ్చేసిన తర్వాత ఈ రసాన్ని పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్లో 2 స్పూన్లు నెయ్యి వేయండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి ఇంగువ కూడా కొంచెం ఎక్కువగానే వేయండి. ఇందులో ఇంగువే మంచి ఫ్లేవర్నిచ్చేది. ఇంగువ కూడా వేసేసి పచ్చిమిరపకాయలు ఒక 3ని సన్నగా కట్ చేసి అవి వేసేసి కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పసుపు కూడా వేసేసి ఇప్పుడు మనం ఇందాక మామిడికాయ పల్పు అంతా పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం పోసేయండి. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసి బాగా మరగనిచ్చేయండి. అందులో తగినంత సాల్టు, కొంచెం ధనియాల పొడి వేసేసి ఇంకొంచెం మరగనిచ్చారంటే అద్భుతమైన చారు రెడీ అయిపోయింది. తీయగా పుల్లగా ఉండే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, జలుబు ఉన్న వాళ్ళని చారు వద్దంటారు కదా, చింతపండు చారు, అలాంటి వాళ్ళకి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చాలా రుచిగా ఉండటమే కాదు, మనకి ఈ చలికాలంలో గొంతుకి హాయిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా కందిపచ్చడి చాలా బాగుంటుందండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడి అన్నంలో కందిపచ్చడి వేసుకొని బాగా కలిపి దీంట్లో గనక మనం ఈ చారు కలిపేసి తిన్నామంటే అద్భుతః. మనకి ఇంకా వేరే చట్నీ కానీ కూర కానీ ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. టేస్ట్ చేసి చూద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.